నమస్తే అందరికీ. 9 రాత్రులు పూజలు అందుకొని గంగమ్మడికి చేయడానికి సిద్ధమయ్యాడు మా గణనాథుడు. ఇక ప్రసాదం చేయడానికి పొయ్యి ముట్టించినాం. ఆ తర్వాత బియ్యాన్ని మంచిగా గడుక్కున్నాం. ఇక పొయ్యి మీద గంజు పెట్టి అందులో నెయ్యి పోసి బాగా మరిగాక నీళ్ళు పోసినాం. నీళ్లు బాగా మసిలినాక అలా కడిగిన బియ్యం పోసినాం. ఇక గణేషుని కోసం ట్రాక్టర్ని కడుగుతున్నాం. ఇక అన్నమైనాక పరదలేసుకొని అన్నాన్ని గలగల చేస్తున్నాం. వేడివేడి అన్నం గట్టి మస్తు కాలుతుంది. ఇక గలగలేసిన అన్నం అంతా దగ్గరికి అనుకొని అందులో పులిహోర పచ్చడి వేసి మంచిగా కలిపినాం. కలిపిన పులిహోరని కవర్లలో వేసి ప్యాక్ చేసినాం. ప్యాకింగ్ ఊడిపోకుండా క్యాండిల్తో కాల్చినాం. ప్యాకింగ్ అయినాక పసుపు కుంకుమ తీసుకొని డాక్టర్కి బొట్టు పెట్టినాం. అట్నే మన చింటూ బాయ్కి కూడా బొట్టు పెట్టినాం. ఇక మనకు తెలిసిన బర్త్డే ఉంటే యూత్ అంతా జమ అయ్యి కేక్ కట్ వేసినాం. ఆఖరిసారి గణేషునికి పూజ చేసి ఆరతి తీసుకున్నారు అందరూ. ఆ తర్వాత ఈ నవరాత్రోత్సవాలను ఘనంగా జరిపిన యూత్ సభ్యులందరూ ఫోటో దిగిండ్రు. ఈ ఆఖరిసారి ప్రసాదం పెట్టిండ్రు. ఈ సంవత్సరం దాకా మళ్ళీ మనకు ప్రసాదం దొరకనట్టే.